హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి దహీ పూరి అనమాట. ఈ సమ్మర్కి సంబంధించిన రెసిపీస్ చాలా మీతో షేర్ చేసుకుంటాను. అయితే ఈ దహీ పూరి అనేది కూడా ఈ సమ్మర్లో చాలా బాగుంటుందండి. మనం ఇది పూరి అనేది డీప్ ఫ్రై ఐటమ్ కదా అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చక్కగా దీంట్లో దహీ, ఆ తర్వాత సేవు, మనం పొమగ్రనేట్స్ ఇవన్నీ వేస్తాం కాబట్టి చాలా హెల్దీ. సో దీనికి ఫస్ట్గా మనం ఆలుగడ్డలు ఒక 2-3 తీసుకొని బాయిల్ చేసేసేయండి. చక్కగా కుక్కర్లో పెట్టేసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చినంత వరకు మనం బాయిల్ చేసుకుంటే ఈ 4-5 విజిల్స్కి బాయిల్ అయిపోతాయి. ఆ తర్వాత మనం పూరీస్ కూడా ఎలా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేసుకుంటున్నానండి. అయితే ఫస్ట్ ఈ పూరీలు అనేవి మనకి యాక్చువల్గా మార్కెట్లో దొరుకుతాయి, కానీ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలంటే 1 కప్పు బొంబాయి రవ్వకి 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి వేయండి. మైదా పిండి అనేది బైండింగ్. ఆ తర్వాత బొంబాయి రవ్వ కూడా చాలా జిగుటుగానే ఉంటుంది, సో బాగుస్తాయి అన్నమాట. ఆ తర్వాత రుచికి సరిపడా కొంచెం ఉప్పు వేసేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని నీళ్లు పోసుకుంటూ ఒక చక్కని చపాతీ డౌలా ప్రిపేర్ చేసుకోవాలి. చపాతీ పిండిని మనం ఎలా అయితే కలుపుతామో అలా మనం మొత్తాన్ని కూడా కలుపుకోవాలి. అయితే ఇక్కడ మనం బొంబాయి రవ్వ ఎక్కువ వేసాం కాబట్టి బొంబాయి రవ్వ అనేది ఎక్కువ ఉంది. అందుకని మనం కొంచెం పలచగానే కలిపితే ఆ బొంబాయి రవ్వ అనేది నీళ్ళని మొత్తం కొంచెం అబ్జర్వ్ చేసుకొని కరెక్ట్ కన్సిస్టెన్సీ చూడండి, ఇది కొంచెం పలచగా చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఒక 15-20 మినిట్స్ వరకు రెస్ట్ ఇస్తాం కాబట్టి ఆ నీళ్ళని మొత్తం అబ్జర్వ్ చేసుకొని కొంచెం లావుగా పిండి అనేది తయారవుతుంది. సో చూడండి, ఒక 20 మినిట్స్ తర్వాత గట్టిగా అయ్యింది కదా. సో ఇప్పుడు మళ్ళీ దీంట్లో కొంచెం దీనికి అంటే మన చపాతీ పిండి ఎంత సాఫ్ట్గా ఉంటుందో అలా ఉన్నంత వరకు కొంచెం నీళ్లు పోసుకుంటూ మళ్ళీ ఒకసారి మొత్తాన్ని బాగా నీట్ చేయాలన్నమాట. సో ఇదంతా కూడా చక్కగా జీటగా వచ్చేసి మనకి మొత్తం చపాతీ పిండిలా రెడీ అయిపోయి మనం పూరీస్ చేసుకున్నా కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట. సో చూడండి, కొంచెం నీళ్లు పోసుకుంటూ మళ్ళీ మొత్తం పిండిని ఒకసారి బాగా నీట్ చేయండి. అంటే 2-3 నిమిషాల వరకు బాగా ఇలా మర్దన చేశారనుకోండి, మన చపాతీలు అనేవి బాగా పొంగి మన పూరీలు అనేవి చాలా బాగా వస్తాయి అన్నమాట. సో చూడండి, ఇలా మొత్తాన్ని 2-3 నిమిషాలు బాగా మర్దన చేసి ఇప్పుడు దాంట్లో అంటే ఎక్కువ మొత్తంలో కదా మనం చిన్న ఉండలు తీసుకొని చాలా చక్కగా మొత్తం మనం కింద ఆయిల్ రాసుకున్నా పర్వాలేదండి. లేదంటే ఆయిల్ అవసరం లేదనుకుంటే పొడి పిండి ఉంటుంది కదా, గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ పొడి పిండి చల్లుకుంటూ చక్కగా మొత్తం మనం బాగా అంటే ఎక్కువ లావుగా ఉండకూడదు, అలా అని మరీ పల్చగా కూడా ఉండకూడదు, మీడియంగా ఉండాలన్నమాట. సో ఇలా మొత్తాన్ని నేను ఫస్ట్ ముద్దని మీకు మొత్తం కంప్లీట్గా చేసి చూపిస్తాను. చూడండి, ఇలా మొత్తం ఒకసారి బాగా చేసిన తర్వాత చూడండి ఇట్లా మొత్తం మనం ప్రిపేర్ చేసుకోవాలి. అంటే దీనికి షేప్ అనేది ఏం అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ మనం మూతతో కానీ ఏదైనా మనకి షేప్స్ ఉంటే ఆ షేప్స్తో మనం కట్ చేసుకుంటాం కాబట్టి రౌండ్గా పర్ఫెక్ట్గా రావాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం ఏంటంటే బొంబాయి రవ్వ వేస్తున్నాం కాబట్టి మనకి ఎడ్జెస్ అనేవి కూడా అంత నీట్గా రావన్నమాట, కట్ చేసుకున్నవే నీట్గా వస్తాయి. సో చూడండి, అంత పల్చగా లావుగా అంటే ఎడ్జెస్ అనేవి నేను అంతగా రోల్ చేయలేదు, మధ్యలో మాత్రం పల్చగా అంటే మరీ పల్చగా కాకుండా మనకి ఎంత అయితే అవసరమో అంత కరెక్ట్గా ఉందన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు మనం ఏదైనా మూత తీసుకోండి, చిన్నది తీసుకోండి, పెద్దది తీసుకోండి. యాక్చువల్గా నేను కొంచెం పెద్ద సైజ్ చేయాలని అనుకున్నాను, అయితే ఇట్లా పెద్దది చేస్తున్నాను చూడండి. లేదు మీకు కరెక్ట్గా మనకి మార్కెట్లో ఎంత సైజ్ అయితే పూరీలు దొరుకుతాయో మాకు అంత సైజే కావాలి అనుకుంటే ఆ సైజు ఏదైనా మూత ఉంటే ఆ మూతతో కట్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే మనం ఈ పూరీలు ఇట్లా మనం కట్ చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా పిండి మొత్తాన్ని తీసేసి మళ్ళీ ఆ పూరీల్ని ఒకసారి రోలింగ్ పిన్తో రోల్ చేయాలి. రోల్ చేసామంటే చాలా చక్కగా పొంగుతాయి అన్నమాట. అందుకని ఒకసారి అలా కట్ చేసింది యాజ్ ఇట్ ఈస్గా మనం ఆయిల్లో వేయకుండా కొంచెం రోలింగ్ పిన్తో రోల్ చేయాలి. రోల్ చేస్తే చాలా బాగా వస్తాయి అన్నమాట. సో చూడండి, ఇలా కొంచెం అంత లావుగా కాకుండా అంత పల్చగా కాకుండా మీడియం సైజులో పెట్టి ఇప్పుడు చూడండి, దీన్ని నేను
ఆల్రెడీ కట్ చేసుకున్న పూరీస్ని మళ్ళీ ఒకసారి రోలింగ్ పిన్తో మళ్ళీ ఒకసారి జస్ట్ ప్రెస్ చేయండి. ఎక్కువగా అవసరం లేదు, జస్ట్ 1 or 2 రోల్స్ చేస్తే సరిపోతుంది అనమాట. సో చూడండి, ఆ కటింగ్లో నుంచి మొత్తం కట్ అయిన మొత్తం పూరీస్ని సపరేట్ చేశాను. ఇప్పుడు జస్ట్ నేను ఎలా చూపిస్తున్నాను వీడియోలో యాజ్ ఇట్ ఈజ్గా అలా చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇలా మొత్తం పూరీలు చేసి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అయితే నేను ఈ పిండి రోల్ చేసేటప్పుడే ఆయిల్ పెట్టేసుకున్నానండి స్టవ్ మీద డీప్ ఫ్రైకి. సో హై ఫ్లేమ్లోనే ఉండాలి మనకి, లో ఫ్లేమ్లో అలా అడ్జస్ట్ చేసుకుంటే మాత్రం పూరీలు అనేవి సరిగ్గా పొంగవు. సో ఇదొకటి గుర్తుంచుకోవాల్సిన విషయం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఇప్పుడు మనం దీంట్లోకి చిన్నవి పెద్దవి మొత్తం ఎలా అయితే మనం కట్ చేసుకున్నామో అవి మొత్తం కూడా దీంట్లోకి వేసేయాలి. చూడండి, అది ఒక చక్కగా పొంగుతూ మనకి పైకి వచ్చేస్తుంది అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనకి మార్కెట్లో ఎలా అయితే ఉంటాయో పానీపూరీస్ సేమ్ అలానే ఉంటాయండి. చాలా బాగా వస్తాయి అన్నమాట. సో ఎప్పుడో ఎక్కడో చేసినది అట్లా స్టాక్ కాకుండా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లో హ్యాపీగా అలా చేసుకోవటం వల్ల హైజెనిక్గా ఉంటుందన్నమాట. సో చాలా సింపుల్, చాలా ఈజీ కూడా. ఈ ప్రాసెస్ అనేది తెలియక చాలామంది బయట మార్కెట్స్ నుంచి ప్యాకెట్స్ తెచ్చుకుంటూ ఉంటారు పానీపూరీస్వి. అయితే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు దీన్ని మనం బాగా ఫ్రై చేసుకొని అప్పుడు తీసేయాలి. సో ఈ చిన్న వాటితో పాటు పెద్దవి కూడా వేసాను. చూడండి, చాలా పూరీల్లాగా భలే పొంగాయి కదా, చక్కగా పొంగుతున్నాయండి ఇవి. అయితే ఇలా మొత్తం నేను పెద్దవి కొన్నే చేశాను. ఎందుకంటే యాక్చువల్గా పెద్దవి అయితే ఒక 3-4 తింటే సరిపోతాయి కదా అని నేను పెద్దవి చేశాను. కానీ మా చిన్నమ్మాయి అలా వద్దు, పెద్ద పూరీలు వద్దు, చిన్న పూరీలు అంటే మార్కెట్లో ఏ స్టైల్లో అయితే మనకి ఏ సైజు ఉంటాయో అదే సైజ్ చేయమంటే మళ్ళీ ఇక్కడితో నేను ఆపేసి మళ్ళీ చిన్న పూరీలు చేయడం అనేది స్టార్ట్ చేశాను అనమాట. సో పెద్ద పూరీలు అనేవి చాలా కొంచెం చేశాను. సో ఇప్పుడు చూడండి, మొత్తం చిన్న పూరీలు చేశాను అనమాట. సో చేసేసి ఇలా మొత్తం కట్ చేసుకొని మనం ఒకే అంటే ఒక మూతతో కట్ చేసాం కాబట్టి సేమ్ అది ఈక్వల్ సైజులు అనేవి వస్తాయి అన్నమాట. మనకి మార్కెట్లో ఎలా ఈక్వల్ సైజులో ఉంటాయో అలా యాజ్ ఇట్ ఈజ్గా చూడండి, మొత్తం పూరీలు కూడా మంచిగా పొంగాయి అన్నమాట. సో మొత్తం ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మొత్తాన్ని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే మనం ఎంత పిండి అయితే కలుపుకున్నామో ఆ పిండికి సంబంధించి అన్నీ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఆలుగడ్డలు కూడా మంచిగా బాయిల్ అయిపోయాయండి. వేడి నీళ్ళు తీసేసి చన్నీళ్ళు పోసి మొత్తం దానిపైన ఉన్న స్కిన్ మొత్తాన్ని ఇలా రిమూవ్ చేయండి. మొత్తాన్ని ఇలా రిమూవ్ చేసిన తర్వాత మనం దీంట్లోకి చూడండి, ఇలా మొత్తం రిమూవ్ చేసేసి ఒక బౌల్లో వేసుకుందాము. ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత దాన్ని మొత్తాన్ని ఈ బౌల్లో వేసుకున్న మొత్తం ఆలుగడ్డల్ని మ్యాష్ చేసేయాలండి. అంటే చిన్న చిన్న ముక్కలైనా పర్వాలేదు, లేదంటే కొంచెం మ్యాషీగా చేసినా పర్వాలేదు అనమాట. ఇలా మొత్తం చేసేసి అంటే నేను మీకు ఈజీ వేలో చూపిస్తున్నాను. అక్కడ చాలా రకాలుగా అన్నీ పక్కన పెట్టేసుకొని 1 by 1 వేస్తారనమాట. అలా కాకుండా మనం ఈజీగా చేసుకోవాలంటే మొత్తాన్ని ఒక దాంట్లో కలిపేసుకుంటే చాలా ఈజీగా మనకి పని అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ ఆలుగడ్డల్లోకి మనం పచ్చి ఆనియన్స్ ఇది ఉడికించాల్సిన అవసరం లేదండి. ఆనియన్స్ని వేసుకొని మన ఇష్టం, ఇది ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ ఆలుగడ్డలు ఆనియన్స్కి సరిపడా ఉప్పు, ఆ తర్వాత కారం వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ మిక్చర్ అనేది రెడీ అయిపోయింది. అంటే 2-3 ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు చూస్తే ఒక 5-6 ఐటమ్స్ ఉంటాయి మనకి దహీపూరి చేసేటప్పుడు. కానీ నేను ఇలా ఈజీ వేలో చూపించడం వల్ల 3-4 ఐటమ్స్ అనేవి సైడ్లో ఉండి మనం వేయటానికి ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత పెరుగు తీసుకున్నానండి. దాంట్లో కొంచెం నీళ్లు కలిపి 2 స్పూన్ల షుగర్ వేసి బాగా బీటర్తో బీట్ చేయాలంటే క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా బీట్ చేసుకొని ఇది కూడా పక్కన పెట్టేసేయాలన్నమాట. సో చూడండి, ఇది కూడా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్లేట్ తీసుకొని మనం ఏ ప్లేట్లో సర్వ్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేట్ తీసుకొని దాంట్లో పూరీల్ని ఇలా హోల్స్ చేసి పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తాన్ని కూడా హోల్స్ చేసి పెట్టుకున్న తర్వాత 1 by 1 ఇప్పుడు మనం అరేంజ్ చేయాలి. ఫస్ట్ మన ఆలుగడ్డ మిశ్రమం ఇది వేసుకోవాలండి. మొత్తం పూరీస్లోకి ఇది ఫిల్ చేసుకోవాలి. అంటే కొంచెం తక్కువ వేసుకోవాలి. మనం చేసేది దహీ పూరి కాబట్టి పెరుగు అనేది దహీ అంటే
పెరుగండి. పెరుగు అనేది ఎక్కువ క్వాంటిటీలో ఉండాలి. అప్పుడే మనకి ఈ సమ్మర్కి చాలా బాగుంటుంది అనమాట. మొత్తం ఇలా ఆలుగడ్డ స్టఫింగ్ చేసేసిన తర్వాత మన పెరుగును కూడా ఇలా మొత్తం ఫుల్ చేసేయాలి. ఆలుగడ్డ మిశ్రమంతో పాటు ఈ పూరీలన్నిటిలో ఫిల్ చేసేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు మనం దీనిపై నుంచి చాలా చక్కగా సేవ్ అనేది మార్కెట్లో దొరుకుతుందండి. ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సేవ్ని వేసేయాలి. ఆ తర్వాత నేను ఇక్కడ హెల్త్ కాబట్టి పొమోగ్రనేట్ సీడ్స్ అనేవి కూడా వేసేస్తున్నాను. చాలా బాగా స్వీట్నెస్తో చాలా బాగుంటుంది అనమాట. పొమోగ్రనేట్ సీడ్స్ వేసాను. ఆ తర్వాత దీనిపైనుంచి స్వీట్ చట్నీ అలాగే గ్రీన్ చట్నీ రెండు వేసేస్తే మాత్రం మన దహీ పూరి అనేది అసలు అల్టిమేట్గా ఉంటుంది. చాలా టేస్టీగా ఉందండి. ఒకసారి మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయాల్సినటువంటి రెసిపీ ఈ సమ్మర్కి. సో ఇలా మొత్తం ఒకసారి స్వీట్ చట్నీ వేశాను. ఆ తర్వాత గ్రీన్ చట్నీ కూడా వేశాను. ఇలా వేసేసి సర్వ్ చేసేయడమే. కావాలనుకుంటే మళ్ళీ పైనుంచి కొంచెం సేవ్ వేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మా ఇంట్లో అయితే అందరికీ బాగా నచ్చింది. చాలా టేస్టీగా ఉంది. తిన్నా కూడా ఒక డీప్ ఫ్రై ఐటెం తిన్నట్టుగా లేదు, ఎందుకంటే దాంట్లో పెరుగు అనేది ఫుల్గా వేసాం కాబట్టి చాలా బాగుందండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, మీకు ఎలా నచ్చిందో మీరు కామెంట్స్తో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్త టేస్టీ హెల్దీ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా మంచి వీడియోస్తో ఈ సమ్మర్కి సంబంధించిన వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు ఈ వీడియోస్ అనేవి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.